ప్రకాశం బరాజ్ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇలాంటి పనులు చేయడంలో వైసీపీ నాయకులు దిట్ట అంటూ దుయ్యబట్టారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని వెల్లడించారు. వరదల కారణంగా సహాయక చర్యలు కొనసాగుతుంటే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు వైపీఎస్లుగా మారారంటూ మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. 2 రోజుల కాలంగా విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, విజయవాడ నగరం పరిస్థితిపై నీటిపారుదల శాఖ మంత్రి ప్రస్తుతం నిమ్మల రామనాయుడు గారు మనతో ఉన్నారు. సార్, దాదాపుగా 4 రోజుల కాలంగా విజయవాడ సగం పైగా కూడా ఇంకా నీట మునిగిపోయింది. ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది? గత 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా మరి కృష్ణా నది వరదలు మనం చూసాం. గతంలో 2009లో కానీ 1998లో కానీ మరి 10 లక్షల క్యూసిక్ల వరకు కొంచెం క్రాస్ అయినటువంటి స్థితిలో ఈసారి 11,40,000 క్యూసిక్ల మరి వరద నీరు ఈవేళ చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఉపద్రవం వచ్చినా, విపత్తు వచ్చినా కూడా ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి 24 గంటలకి కూడా కనీసం చూసాం మేమందరం కూడా 2 గంటలు కూడా మరి నిద్రపోకుండా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల మరి సాధ్యమైనంత వరకు కూడా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. ఏదైతే ఇప్పుడిప్పుడే ఆ కృష్ణాకు సంబంధించిన వరద అంతా కూడా తగ్గుముఖం పడుతూ ఉంది. ఆ 11,40,000 నుంచి ఈరోజు నేను ఇందాక 12 o'clock చూస్తే 8,40,000 క్యూసిక్లకి తగ్గడం జరిగింది. రేపటికి అది ఒక 6 లక్షలకి, ఎల్లుండికి ఒక 4 లక్షలకి అట్లా తగ్గేటువంటి, అంటే లోకల్ క్యాచ్మెంట్లో మళ్ళీ ఏదైనా రెయిన్ రేజ్ అవ్వకపోతే 1-2 రోజులకే మళ్ళీ మరి యథాస్థితికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అంచేత ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సార్, ఏదైతే నిన్న బోటు జరిగిందో దీంట్లో కుట్రకోణం ఉందని చెప్పి రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, నిన్న మీరు కూడా అన్నారు. ఏంటి సార్ అసలు దీంట్లో నిజంగా ఏముందంటారు? అంటే ఏదైతే ఇటువంటి ఉధృతంగా కృష్ణా వరద ఉన్నటువంటి సమయంలో ఏదైతే 4 బోట్లు ఏదైతే కొట్టుకొచ్చాయని చెప్తూ ఉన్నారో, అంటే అర్ధరాత్రి సమయం ఆ బోట్లు రావడం, అందులో కూడా ఏదైనా ఒక బోటు వచ్చిందంటే అనుకోవచ్చు, ఏదో అనుకోని విధంగా యాదృచ్ఛికంగా. బట్ 4 బోట్లు రావడం, ఆ వచ్చినటువంటి బోట్లు కూడా పనిచేయనిటువంటివి, ఏదైతే స్కాప్ కింద వదిలేసినటువంటి బోట్లు ఏవైతేనో ఆ రకంగా బోట్లు అక్కడ కనపడుతున్న పరిస్థితి. అంటే అందుచేత అంటే ఇది రాజకీయంగా మాట్లాడుకునేటువంటి సమయం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సహాయ కార్యక్రమాలు అందించి వాళ్ళందరిలో ఒక భరోసా నింపడం. అందుచేత సెకండరీగా ఇటువంటి కోణం ఏదైనా దాగి ఉందా అని. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి నేచర్ ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు, ఇటువంటి వాటికి వెనకాడరు. ఎందుకంటే మనలాంటి వాళ్ళంటూ ఒక మానవత్వం ఉంటుంది. ఎందుకంటే ఈవేళ ప్రకాశం బ్యారేజ్ అంటే అదేదో తెలుగుదేశం, జనసేన, ఏదో బీజేపీకి సంబంధించింది కాదు. లక్షలాది మంది ప్రజల అన్నం పెట్టేటువంటి బ్యారేజ్ అది, లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేది. అటువంటి బ్యారేజీకి కూడా రాజకీయ కక్షలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఏదైనా శ్రీకారం చుడితే భగవంతుడు కూడా వాళ్ళని క్షమించడు. అంచేత దానికి సంబంధించినటువంటి కుట్రకోణం ఏదైనా ఉంటే మేము తర్వాత అది దర్యాప్తులో తేలుతుంది. ప్రజెంట్ అది ఏదైతే లంగర్లు తెగి వచ్చినవా లేకపోతే ఏదైనా కోణం ఉందనేది నెక్స్ట్ సెకండరీ. ఫస్ట్ మా ప్రయారిటీ మాత్రం ఏదైతే ఆ పడవలు కొట్టుకుని రావడం ద్వారా పర్టికులర్గా ఏదైతే 69వ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిటర్ ఏదైతే ఉందో దానికి బలంగా ఢీకొని కౌంటర్ వెయిటర్ ఏదైతే బ్రేక్ అయిందో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం, అది కన్నం నాయుడు గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఈ రోజు నుంచి దాని మీద డిజైన్ చేసుకుని పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ప్రకాశం బ్యారేజీకి అయితే అసలు ఏ విధమైనటువంటి నష్టం అయితే లేదు. కౌంటర్ వెయిట్ది ఒక 4-5 రోజుల్లోనే పునరుద్ధరిస్తాము. గేట్లు దించుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. గేట్ మళ్ళీ లేపడానికి మాత్రమే కౌంటర్ వెయిట్ కావాలి, అది వెంటనే నిర్మాణం చేసుకుంటాం. అదేవిధంగా పడవలను కూడా రాబోయేటువంటి 1-2 రోజులు, ఎందుకంటే ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇంతటి ఫ్లోలో బయటికి తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ ఏదైనా గేట్కి అదేనా ఫోర్స్ టచ్ అవుతే గేట్కి ఏమైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మనకు ఇబ్బంది. ఎందుకంటే ఆ గేట్ని ఫ్లో ఉండగా మళ్ళీ మనం బిగించాలంటే ఇబ్బందికరం కాబట్టి ఆ ఎల్లుండి కల్లా కొంత ఫ్లో తగ్గుతుంది కాబట్టి ఆ డేట్కి వాటిని పడవలను కూడా వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాం. నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతాయి? ప్రతి ఒక్క చోట ఎవరు మాకు అక్కడ ఇంట్లో ఉండలేని పరిస్థితి వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వాళ్ళందరూ కూడా చీరలు దుప్పట్లు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. సో అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించేందుకు వాళ్ళకి ఏర్పాటు చేయడం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడైతే ఉందో ఆ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల్ని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ ఖచ్చితంగా ఏదైతే నిన్న ఢీకొన్నది బోట్లు ఢీకొన్న దానికి సంబంధించి 100% కుట్ర కోణం ఉంది, దీనిపై విచారణకు ఆదేశిస్తాం. అలాగే వరద సహాయంలో ప్రజలకు సహాయం చేయాల్సిన సమయంలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వైపీఎస్ వైఏఎస్ అధికారులుగా మారి వారికి అడుగులకు మడుగులొత్తున్నారు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రామనాయుడు అంటున్నారు.